హాయ్ ఎవ్రీవన్, అందరు కూడా నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. మాకు డైలీ చాలా కాల్స్ వస్తున్నాయండి. సిటీ నుండి కానీ, వేరే స్టేట్ నుండి కానీ, వేరే కంట్రీ నుండి చాలా మంది కాల్స్ చేస్తున్నారు. మేము ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తున్నాము. ఇక్కడ రెస్పాన్స్ చేయకపోతే, కాల్ లిఫ్ట్ చేయకపోతే, ఇలా కాల్ ఏమైనా బిజీగా వస్తే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మేము రిటర్న్ కాల్ బ్యాక్ అయితే 100% చేస్తున్నాము. అందరూ ఫోన్స్ చేసి సార్ మాకు ఇట్లా ఇలా ఈ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ కావాలి, ఆ బడ్జెట్లో ఆ ప్రాపర్టీ కావాలని అంటున్నారు. మీ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్, మిమ్మల్ని మేము కలుస్తాము అంటున్నారు. అయితే మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుందండి. నేను క్లియర్గా మీకు చెప్తాను. అండ్ మా ఆఫీస్ గురించి ఇట్లా నేను ఒకసారి వీడియో తీసి యూట్యూబ్ అప్లోడ్ చేస్తా. మీరు ఎనీ టైం మా ఆఫీస్కి రావచ్చు, మాతో మాట్లాడవచ్చు, కలవచ్చు. లేదంటే మీరు ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకుంటారంటే అక్కడ ఎంత ఉంది, దాని ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఇంకా తెలుసుకోవచ్చు. మేము ఎవ్రీథింగ్ మీకు చెప్తాము. ఓకే, మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఇప్పుడు మేడ్చల్ బస్ డిపో కదా, మేడ్చల్ బస్ డిపో ఉంది కదా, ఆ నుండి మనం స్ట్రేట్గా వస్తే ముకుంద థియేటర్, ఏషియన్ థియేటర్ ఉంటుంది, దాని పక్కకి ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది కదా. అట్లానే స్ట్రేట్ హైవే మీదకి NH44 హైవే మీదకి స్ట్రేట్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మనకి ఐటీఐ కాలేజ్, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పక్కకి సివిల్ కోర్ట్ ఉంటుంది, మేడ్చల్ డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్ ఉంటుంది. ఆ సివిల్ కోర్ట్ కి ఐటీఐ కాలేజ్ కి మధ్యలో రోడ్ ఉంటుంది, మన కేఎల్ఆర్ వెంచర్ వెళ్ళే రోడ్డు. అది 100 ఫీట్ రోడ్. అది ప్లస్ స్ట్రేట్ వచ్చిన తర్వాత మీకు కేఎల్ఆర్ వెంచర్ కమాన్ ఉంటుంది. కేఎల్ఆర్ వెంచర్ కమాన్ బాలాజీ నగర్ ఉంటుంది. అక్కడనే రోడ్ నెంబర్ 2లో రాఘవేంద్ర కాలనీ, రోడ్ నెంబర్ 2 రాఘవేంద్ర కాలనీలో మా ఆఫీస్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు, మేము లొకేషన్ పంపిస్తాము, మీరు డైరెక్ట్ రావచ్చు. మా ఆఫీస్ వచ్చేసి మార్నింగ్ 6:37 నుండి నైట్ 9:30 10 వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. మేము ఉంటాము 100%. నేను మా టీము అందరం కలిసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా సేల్స్ చేస్తాము, ఇంకా హార్డ్ వర్క్ చేస్తాము అని చెప్తున్నాం. అయితే విషయానికి వస్తే, ఇప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటారు కదా, రియల్ ఎస్టేట్ చేసేవారి ఒక 3-4 మెంబర్స్ సజెషన్ తీసుకోండి. అట్లా సజెషన్ తీసుకుంటే మీరు ఎక్కడైనా ప్లేస్లో ఉంటారు కదా, ఆ ప్లేస్లో మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంతకంటే కొంచెం తక్కువ పెడతారు. ఒకవేళ తెలుసుకోకపోతే దానికంటే ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఇప్పుడు ఒకవేళ రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్ల సజెషన్ తీసుకుంటే, ఇయో లేదు ఇంత ఆ పలానా ప్లేస్లో ఇంత నడుస్తుంది గజం, ఇంత పెట్టొచ్చు అని చెప్తారు. అట్లా మీకు కొంచెం అమౌంట్ సేవ్ అవుతుంది. నేను మీకు ఫ్యామిలీ మెంబర్లా నేను చెప్తున్నా, అసలు ఈ విషయాలు ఎవరు చెప్పరు. నేను మీకు మీ ఫ్యామిలీ మెంబర్లా నేను చెప్తున్నా. సజెషన్ తీసుకొని మంచి ప్రాపర్టీస్ కొనండి, మంచిగా ధనవంతులు కండి. ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేస్తే మనల్ని ధనవంతుల్ని చేస్తుంది. అది ప్రాపర్టీస్ కొనండి. ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొంటే అది ఖరాబ్ కాదు, మార్చుకోదు, దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది మీకు. అట్లా నేను అనేది, ఇప్పుడు మన భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. రోజు జనాభా పెరుగుతున్నారు. జనాభా పెరిగే కొద్ది ఏమవుతుంది, ల్యాండ్ డిమాండ్ ఎక్కువైపోతుంది. జనాభా ఎక్కువైపోతుంది, ల్యాండ్ తక్కువైపోతుంది కదా. అప్పుడు ల్యాండ్ డిమాండ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతూనే ఉంటుంది. మీరు సమయంలో ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా అమౌంట్ ఉంటే తీసుకుంటే అసలు లాస్ అయ్యేది ఏమి ఉండదు, చాలా మంచి ఉంటుంది. అసలు ఈ విషయాలు ఎవరు చెప్పారు కానీ నేను మీ ఫ్యామిలీ మెంబర్ లాగా చెప్తున్నాం. ఇంకొకటి అయితే, ఇప్పుడు మేము ఒక ప్రాపర్టీ ఇప్పిస్తాం కదా, మేము ఒక ప్రాపర్టీ వీడియో తీస్తాం కదా, ఇప్పటి నుంచి మేము పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాము. ఒక ప్రాపర్టీ వీడియో తీస్తున్నాం కదా, దాని డాక్యుమెంట్ చూసుకొని మేము ఫస్ట్ ఈసీ చెక్ చేసిన తర్వాతనే ఆ ప్రాపర్టీ యొక్క వీడియో తీస్తున్నాం. ఈసీ చెక్ చేసిన తర్వాతనే ప్రాపర్టీ వీడియో తీస్తున్నాం, ఎందుకంటే క్లియర్గా ఉందా లేదా తెలుసుకోవాలి కదా. అయితే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1 year అయితే అవుతుంది. 1 year కంప్లీట్ అయిపోయింది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మేము సేల్స్ చేస్తున్నాము. నేను కావచ్చు, మా టీం కావచ్చు, ఇంకో 3 మెంబర్స్ దాకా ఉంటారు. 2-3 మెంబర్స్ దాకా ఉన్నాం మేము. ఒకళ్ళు లేకపోయినా ఒకళ్ళు చూపిస్తూనే ఉంటాం మేమైతే. మా క్లయింట్ ఎట్లా అంటే, మేము మా ఫ్యామిలీ మెంబర్లా మేము అనుకుంటాం. ఇప్పుడు ఏదో బ్రోకర్ టైపు ఏదేదో కమిషన్ గురించి 2% కమిషన్ గురించి ఏది పడితే లిటిగేషన్ ప్రాపర్టీ ఇప్పించి ఇట్లా గాలా దీపం పెట్టాలి అట్లా అయితే ఇప్పటి నుంచి చెయ్యలేము గిట్ట. ఇంతవరకు మేము చెయ్యలేము. ఇంతవరకు మా క్లయింట్కి మేము లిటిగేషన్ ప్రాపర్టీ ఇప్పించలేము. అసలు ఏడలేదు, లిటిగేషన్ ప్రాపర్టీ ఇప్పించలేము ఇంతవరకు. రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినది మా ద్వారా క్లయింట్ కస్టమర్ ఎవరు సఫర్ కాలేరు, సంతోషపడ్డారు కానీ ఎవరైతే సఫర్ కాలేరు ఇంతవరకు.
నేను చెప్తున్నా కదా, అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. అసలు మేము లిటిగేషన్ ప్రాపర్టీసే ఏమి పిఎం గిట, అసలు ఆ జోలికే పోము మేము. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఏమి ఊరికే రావు. ఇప్పుడు మీకు లిటిగేషన్ ప్రాపర్టీస్ మాకేమొస్తుంది, రాదు కదా. మీ పైసలు మాకు పేరు పోతుంది అని ఉంటుంది మాకు. మేము ఒక మీ ఫ్యామిలీ మెంబర్లా మమ్మల్ని నమ్మండి, మేము అలాంటి అయితే ఏమి ఇప్పియము. మీకు చెప్తున్నాను, మేము ఇప్పియలేము కాకపోతే చెప్తున్నా. ఇప్పుడు మీరు కొంతమంది అనుకోవచ్చు, అనుకుంటారు, అనుకోరు. లిటిగేషన్ ప్రాపర్టీస్ ఇప్పిస్తారేమో, అది ఇప్పిస్తారేమో, ఈ బ్రోకర్ ఏమో 2% కమిషన్కి ఇట్లా మాయమాటలు చెప్తారేమో. అది అట్లాంటిది ఏం లేదండి. మీకు ప్రాపర్టీస్ చూపిస్తాం, ఈ ప్రైస్ లో మీ ప్రాపర్టీస్ చూస్తాం, నచ్చితే తీసుకోండి. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాం మేము. ఇప్పుడు ఈ ఓనర్, సెల్లర్ ఒక ప్రైస్ చెప్తారు, బయ్యర్ ఒక ప్రైస్ చెప్తారు. సెల్లర్ కి బయ్యర్ కి ప్రైస్ ఒక అయితేనే తీసుకోండి, అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు మార్జిన్లు పెట్టుకోవడము, 5 lakhs 10 lakhs 3 lakhs అట్లా ఏం లేదు మా కాడ. మీరు మార్కెట్లో ఎంత నడుస్తుందో తెలుసుకోండి, మేము చెప్తాం అది మార్కెట్లో ఎంత నడుస్తుందో. దాన్ని బట్టి మీరు ఒక ఓనర్ కి, బయ్యర్ కి, సెల్లర్ కి ఒక అయితేనే తీసుకోండి, అట్లా ఏం లేదు. ఇప్పుడు మేము బయట వాళ్ళ లెక్క కాదు, మేము మీ ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటాము. మీరు మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి మేము మీకు ఇప్పిస్తాము. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మా ఆల్రెడీ కొన్నారు ఇట, సిటీ వాళ్ళే కొన్నారు. ఎట్లా అంటే ఒక రెంటల్ ప్రాపర్టీ కొన్నారు, వాళ్ళు సిటీలు ఉంటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోరు. ఒక 200 square yards లో అవుతుంది. నేను చిన్న చెప్తున్నా, ఇది అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు సిటీలు ఉంటారు, వాళ్ళ కొడుకులు ఇట వేరే అదర్ ఎన్ఆర్ఐ కంట్రీలో వేరే కంట్రీలు ఉంటారు. అయితే వాళ్ళకి మంత్లీ అమౌంట్ తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది వీరికి కావాలంటే. మేము అట్లా లేదు, మేమే అమౌంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మేము ఎట్లా వాళ్ళు మస్తు హ్యాపీ అయిపోయారు, ఫిదా అయిపోయారు వాళ్ళు. ఇట్లా ఇట్టుంటారా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అన్నారు వాళ్ళు. చాలా మాట చాలు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మేము కూడా చెప్తున్నాం. మేము వాళ్ళకి మంత్లీ అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది రియల్ గా చెప్తాం, ఇది జరిగింది ఇట్లా. మంది ఇట్లా ఎవ్వరు చూసుకోరండి. ఇప్పుడు ఇప్పుడు మేము ఏజెంట్, మేము ఇప్పుడు బ్రోకర్స్ వాళ్ళు అంటే ఏదో గాలికి కమిషన్ గురించి ఇప్పిస్తారు. గతం కమిషన్ వచ్చిందా, మీరు వాళ్ళు కొనేటోళ్ళు వాళ్ళు అమ్మేటోళ్ళు మాకు సంబంధం లేదు అంటారు. మేము అట్లా కాదు, మొత్తం మేము తీసుకుంటాం రెస్పాన్సిబిలిటీ, మాది రెస్పాన్సిబిలిటీ. మీరు ఇప్పించిన తర్వాత ప్రాపర్టీ పొజిషన్కి వచ్చి ప్రీకాస్ట్ వేయించి, మేము ఎందుకంటే ఇదే ఏరియాలో తిరుగుతాం, ఇంకా వేరే ఏరియాలో ఇట్లా తిరుగుతున్నాము. ఇప్పటి నుంచి ల్యాండ్స్ ఇటు ఉన్నాయి, ఆ ల్యాండ్స్ ఇట నేను ఇప్పుడు వీడియో తీయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, టైం దొరకట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. నేను షార్ట్ కట్ లో ఇట్లా చెప్తా, మీరు అర్థం చేసుకోండి. కొంచెం ఒకళ్ళు అర్థం కాకపోతే, కొంచెం ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే నాకు సజెషన్ ఇవ్వండి. అట్లా కాదు ఇట్లా చెప్పండి. నేను ప్రతి ఒక్కరి సజెషన్ తీసుకునే నేను వీడియోస్ చేస్తున్నా. ఇట్లా చేయాలంటే ప్రతి ఒక్కరి సజెషన్స్ నేను తీసుకునే వీడియోస్ చేస్తున్నా. మరి అర్థం కాకపోతే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకటి, ఒకళ్ళు అర్థం కాకపోతే మాకు కాల్ చేయండి, మేము పూర్తి డీటెయిల్స్ చెప్తాము. కొన్ని మంచి ల్యాండ్స్ ఉన్నాయి మన దగ్గర, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఫామ్ హౌసెస్ ఉన్నాయి మన దగ్గర. అవన్నీ నేను షార్ట్ కట్ లో చెప్తాను, నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకోవాలంటే మాకు సెట్ కాదు, టైం సెట్ కాదు మాకు. అది నేను చెప్పేది. ఇప్పుడు మనం టాపిక్ వచ్చేసి అది, ఇప్పుడు ఏది ఒకళ్ళు కస్టమరు మా దగ్గర ల్యాండ్ కొంటే అట్లుంటుంది. ఒక కస్టమర్, ఒక క్లయింట్ మా దగ్గర ల్యాండ్ కొంటే మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మేము చూసుకుంటాము, మేము దగ్గర ఉంది. అట్లాంటిది ఏం లేదు. మేము ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడిపిస్తామండి. అట్లాంటిది ఏం లేదు, మీకు నచ్చుతూనే తీసుకోండి, లేదంటే లేదు. మా ఆఫీస్ అడ్రస్ ఇది. నేను క్లియర్గా మీకు వీడియో తీసి యూట్యూబ్లో పెడతా. ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు. నా పేరు సాయి వంశీ. ఇంకా ఏమైనా కాల్ ఉంటే, మీకు ఏమైనా డౌట్ కానీ అవి కానీ ఉంటే మాకు కాల్ చేయొచ్చండి. అది నేను అనేది. చూస్తూనే ఉండండి గణపతి ప్రాపర్టీస్. మంచి ప్రాపర్టీస్ మీ ముంగట్కైతే తీసుకొని వస్తా. థ్యాంక్ యూ ఆల్.